దేవునికి స్తోత్రము కలుగును గాక. అమెరికా దేశంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో నా కుమారుడు రెవరెండ్ అలెన్ క్రిస్టి దయాల్ దేవుని యొక్క సువార్త పరిచర్యలో వాడబడుతున్న కారణాన మేము అమెరికా దేశానికి వచ్చి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం యొక్క స్థాపకులైనటువంటి ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు పరిచర్య చేస్తున్నటువంటి మందిరాన్ని, ప్రత్యేకంగా ఆయన భూస్థాపన చేయబడినటువంటి ఈ స్థలాన్ని చూడడానికి దేవుడు నాకు, నా భార్యకు, నా బిడ్డలకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని చెప్పబడినట్లుగా ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారి ఆశీర్వాదాలు భారతదేశంలో, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో గుంటూరు ప్రాంతం కేంద్రంగా తీసుకొని వారు జరిగించినటువంటి సువార్త పరిచర్య, విద్య, వైద్యదానం, మరి ఎన్నో ప్రాంతాలను వారు దర్శించి సువిశాల ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి దేవుని సంఘముగా వెలుగొందినటువంటి లూథరన్ సంఘాన్ని బట్టి నేను ఒకసారి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తుంటున్నాను. ఫాదర్ హయ్యర్ గారు, వాలెట్ గారు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి, ప్రత్యేకంగా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వారు చేసిన సేవ ఎంతో అద్భుతమైనటువంటిది. ఈ సమయంలో వారిని గురించి ఒక మాట చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను. సువార్త ప్రకటించుచు, సమాధానం దాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈరోజు వారు చేసినటువంటి చర్చిని మేము చూసాం. ఈరోజు వారి యొక్క సమాధి, తల్లి మేరీ హయ్యర్ గారి యొక్క సమాధి, వారి యొక్క చిన్న బిడ్డలు ఇద్దరు, వారి చిన్న బిడ్డల యొక్క సమాధిని దర్శించి వారిని బట్టి మేము దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేను ఫాదర్ హయ్యర్ గారు స్థాపించినటువంటి సంఘంలో పనిచేయటం, ఆ పిలుపు దేవుడు నాకు ఇవ్వటం చాలా అద్భుతమైనటువంటిదిగా నేను ఎంచి ఆ సంఘంలో మేము దీవించబడ్డామని చెప్పడానికి మేము ఇష్టపడుతున్నాం. లక్షలాది మంది ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా ఉన్నత విద్యావంతులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వారందరూ కూడా మరి విస్తరించారు. అది ఫాదర్ హయ్యర్ గారు ఆంధ్రావనికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. మిషనరీలు ఎందరో వచ్చి దేశము కాని దేశంలో అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించారు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో ఐ యామ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి మంత్లీ మ్యాగజైన్ ద్వారా ఆయన జీవిత చరిత్రను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపించారు. నేను ఫాదర్ హయ్యర్ గారిని చాలా అభిమానించి, ప్రేమించి, ఆయన సేవా విధానాన్ని చదివి అలాంటి పరిచర్య చేయటం నేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి వాడను. మరి నాకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజోల్ ప్యారిష్లో 1995వ సంవత్సరంలో శివకోడ్ అనేటువంటి ప్రాంతంలో ఒక మందిరం నిర్మించినప్పుడు ఆ కట్టబడిన నూతన మందిరానికి ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చ్ అని పెట్టి పేరు పెట్టడం ద్వారా నేడది ఆశీర్వదించబడి అనేక ఆత్మలకు రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉంది. అలాగే 1997వ సంవత్సరంలో విశాఖ సినెడ్లో యునైటెడ్ లూథరన్ చర్చ్ అనేటువంటి ఒక మందిరానికి నేను పోస్టింగ్ చేయబడినప్పుడు అక్కడ పనిచేస్తున్న దినాల్లో ఆ మందిరాన్ని నూతనంగా కట్టి దాని ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు డాక్టర్ ఇమాన్యుయల్ గారు, అప్పటి మోడరేటర్ గారు, ముందు ఆ పేరు మార్చండి అని చెప్పి వారిచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి హయ్యర్ మెమోరియల్ లూథరన్ చర్చ్ అని దానికి ఒక నామకరణం చేయటానికి దేవుడు కృప చూపించారు. ఆ నామకరణం చేయటం ద్వారా దేవుడు ఆ సంఘాన్ని ఎంతో ఆశీర్వదించారు. అలాగే నేను పనిచేసిన తాడేపల్లిగూడెం క్రైస్ట్ లూథరన్ చర్చ్లో కూడా మేము అక్కడ పనిచేస్తున్న దినాల్లో మేము ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టినప్పుడు ఆ కమ్యూనిటీ హాల్కి ఫాదర్ హయ్యర్ హాల్ అని చెప్పి పేరు పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించారు.
ఏమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధులు సేవా ఫలితాలు కుటుంబాల మీద ఉంటాయి, దేశాల మీద ఉంటాయి, సంఘాల మీద ఉంటాయి, విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద ఉంటుందని చెప్పడానికి ఫాదర్ హయ్యర్ గారు మాకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకత్వం, అనగా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని చెప్పబడినట్లు ఆత్మీయ మార్గంలో మాకు ఫాదర్ హయ్యర్ గారు ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకులు అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ పరిశుద్ధిని సమాధిని దర్శించి ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘం యొక్క వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఎంతో మందిని అక్కడ కాపరులుగా ఆశీర్వదించారు. లక్షలాది మంది విశ్వాసులుగా దేవుని రాజ్యముగా కట్టబడుతున్నారు. ప్రస్తుత దినాలలో సంఘానికి క్రైసిస్ ఉన్నప్పటికీ, కష్టకాలము ఉన్నప్పటికీ దేవుడు ఈ పరిశుద్ధుల ప్రార్థనలు మనం పనిచేస్తున్న సంఘానికి వారి ప్రార్థన దీవెనలు ఉన్నాయని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఎందుకనంటే దావీదు గారు ఒక ప్రార్థన చేశారు, దేవా మంచి వారికి మేలు చేయుము అనేటువంటి ప్రార్థన. నేను ఇప్పటికీ నమ్ముతాను, మేలు చేసే వారికి దేవుడు మేలు చేసే దేవుడు. అలాగే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాని కొరకు పరిశుద్ధులు ఎందరో, డాక్టర్ విలియం కేరీ గారు కానీ, లేకపోతే ఫాదర్ హయ్యర్ గారు కానీ, ఇలాంటి పరిశుద్ధులు మిషనరీలు చేసిన సేవ వ్యర్థము కాదు, అది దీవెనగా ఫలిస్తుంది. గనుక ఇప్పుడు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం మరొక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ ఆశీర్వాదాలతో దేవుని రాజ్యాన్ని కట్టబోతుంది. అది పునర్నిర్మాణము జరుగుతుంది. సమస్యలన్నీ తొలగి ఉన్నతమైనటువంటి దీవెన సంఘానికి కలుగుతుందని నేను చెప్పడానికి, ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించారో ఆ పరిశుద్ధుని సమాధి దగ్గర ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం యొక్క ఆస్తులు కానీ, సంఘము కానీ, విద్యాలయాలు కానీ, మిషనరీలు సంపాదించినటువంటి ప్రాపర్టీస్ కానీ, వారి యొక్క కళలు, మరి ముఖ్యంగా ఆ దేవుని రాజ్య నిర్మాణము ఆయన రాకడ వరకు ఎల్లప్పుడూ జరుగుతుందని నమ్ముతూ ఉంటున్నాను. ఈ దినాన్ని ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించడానికి మనకు అనుగ్రహించబడినటువంటి జస్టిస్ కురియన్ గారిని బట్టి నేను ఈ స్థలంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. జోసఫ్ పిఎస్ గారిని బట్టి ఈ స్థలంలో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యేసురత్నం కుమార్ గారిని బట్టి ఈ స్థలంలో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పనిచేస్తున్న ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్ ఎంఈపీ కాలనీని బట్టి, నేను విశాఖ సినెడ్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటా ఉన్నాను. దేవుని రాకడ వరకు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘము దేదీప్యమానముగా వర్ధిల్లుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆత్మలు ప్రభు కొరకు సమర్పించబడతాయి, ఆత్మలు ప్రభు కొరకు సిద్ధపరచబడతాయి. ఒక్క చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వారికి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. జీవించుట యేసుక్రీస్తు కొరకే అనేటువంటి నినాదం పౌలు చెప్పారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనేటువంటి మాట. మనం బ్రతకాలి సంఘము కొరకు. మనం సంఘాన్ని పరిశుద్ధముగా తీర్చిదిద్దాలి. సంఘాన్ని ఆత్మల రక్షణార్థముగా అయినటువంటి సంఘముగా నిర్మించాలి. నా తోటి కాపరులైన వారందరూ, ఏఎల్సీలో పనిచేస్తున్న దేవుని సేవకులందరూ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. సేవకులకు నాయకులు, నాయకులకు సేవకులు కలిసి ఏక ఆత్మతో, ఏక మనసుతో విశ్వాసులందరూ ప్రార్థన చేసినప్పుడు మన మిషనరీలు స్థాపించినటువంటి సంఘాన్ని, పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని మరలా మనం అందరం పొందుకుంటాం. దేవుడు అటువంటి కృప ఫాదర్ హయ్యర్ గారి యొక్క ఆశలు, ఆలోచనలు, దీవెనలు సంఘానికి తోడయ్యుండును గాక. ఆమేన్.
నేటి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి కంట్రోలర్గా ఏర్పాటు చేయబడినటువంటి జస్టిస్ కురియన్ జోసఫ్ గారు ఇచ్చినటువంటి విన్నపం సంఘం యొక్క పునరుద్ధరణ కొరకు, ఆస్తుల పరిరక్షణ కొరకు, ఆత్మల రక్షణార్థం సంఘం ఉజ్జీవింపబడటానికి 7వ తారీఖు నవంబర్ నెల 2025 ఉపవాస దినమును ప్రకటించండి అనేటువంటి మాట. కనుక మన సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు, అందరిలో ఐక్యత సమాధానం వచ్చినట్లు, ఫాదర్ హయ్యర్ మహనీయుని రెస్టింగ్ ప్లేస్లో నిలుచుని ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘము యొక్క క్షేమం కొరకు నేను, నా భార్య అనిత, నా కుమారుడు అలెన్ క్రిస్టీ దయాల్, అభిషేక్ హయ్యర్ కృపాలిన్ మేము ప్రార్థన చేయటానికి ప్రభు కృప చూపించారు. సంఘము నిత్యము ఆయన రాకడ పర్యంతరము అది ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును మీరు ప్రపంచ దేశములన్నిటా వృద్ధి చేశారు. ప్రత్యేకంగా మిషనరీలను మీరు లేవనెత్తి ప్రపంచ దేశాలన్నిటికీ సర్వలోకమునకు సువార్త ప్రకటింపచేసినందుకై స్తోత్రాలు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మీయ మేలు కొరకు ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ అనేటువంటి మహనీయుని పంపి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు స్థాపించారు. రక్షణ కార్యాలు జరిగించారు. విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్, ప్రభు ఎన్నో దైవికమైనటువంటి కార్యముల ద్వారా జరిగినటువంటి సేవ నేటికి మేము అనుభవించేటువంటి ఆనందకరమైనటువంటిదిగా ఉన్నందుకు స్తోత్రాలు. అయినను ఆయా విధములైన నష్టములు జరుగుతూ ఉండగా దాన్ని మీరు మరలా తిరిగి నూతన పరచుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘము 183 సంవత్సరాలకు పైబడి వర్ధిల్లుచున్నటువంటి సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘాలలో ఐక్యత, కాపరులలో ఐక్యత, నాయనా మాకివ్వబడినటువంటి అధికారులు దీవెనకరమైనటువంటి ఆలోచనలతో సంఘానికి ఉన్నటువంటి కష్టములన్నీ తొలగి పరిశుద్ధుల సహవాసముగా వెలుగొందునట్లు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘమును 6 సినెడ్లను, ఆ సినెడ్లో ఉన్నటువంటి పారిషస్ని, కాపరులను, సంఘ నాయకులను, విశ్వాస సమూహమును దీవించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ AELC. గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ అమెరికా. నాకిచ్చిన తల్లిదండ్రులు విజయేశ్వరపు జెన్నీ కృపాల్ గారు, విజయేశ్వరపు కృపమ్మ గారు. మా తాతయ్య నాయనమ్మ గారు విజయేశ్వరపు సుందరరావు గారు, విజయేశ్వరపు విక్టోరియమ్మ గారు. నాకు దేవుడిచ్చినటువంటి భార్య అనిత వల్లి. మా ఇరువురిని ప్రభు ప్రేమించి మాకిచ్చినటువంటి బిడ్డలకి మిషనరీ పేర్లు పెట్టాలని మేము తలంచి ఈ అమెరికా దేశపు అధ్యక్షులైనటువంటి యాలెన్ అనేటువంటి వారి పేరు నా పెద్ద కుమారునికి పెట్టడం జరిగింది. దేవుడు మాకిచ్చినటువంటి గర్భఫలంగా 2వ కుమారుడు జన్మించడం, ఫాదర్ హయ్యర్ గారు కూడా జూలై 10th వారు జన్మించారు కనుక నా 2వ కుమారునికి హయ్యర్ గారి యొక్క ఆ ఘనతను, పరిశుద్ధతను, సేవాధర్మాన్ని అతడు కలిగి ఉండాలని చెప్పి, మంచితనాన్ని కలిగి ఉండాలని చెప్పి అభిషేక్ హయ్యర్ కృపాలిన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. దేవుడు మరలా మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మాకు 3వ సంతానాన్ని మరలా కుమారుని దయచేసినప్పుడు గోదావరి సినెట్స్ యొక్క వ్యవస్థాపక దినము కాబట్టి లూయిస్ వాలెట్ గారు జ్ఞాపకముగా అట్టి ఆత్మ కలిగి సేవ చేయాలని, ఆ ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీద ఉండాలని నా 3వ కుమారునికి జర్మన్ మిషనరీ అయినటువంటి లూయిస్ వాలెట్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. నిజానికి దేవుడు మమ్మల్ని అలాగనే ఆశీర్వదించి ఆయన పరిశుద్ధుల కుటుంబముగాను,
ఆయన యొక్క సేవకుల కుటుంబంగాను దీవించారు. ఈ రోజున అమెరికా దేశంలో ఫాదర్ హయ్యర్ గారు పనిచేసినటువంటి మందిరాన్ని చూడడానికి దేవుడు కృప చూపించారు. ఇందుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను పనిచేస్తున్న లూథరన్ సంఘాలు దీవించబడాలని నేను ఇక్కడ మరొకసారి ప్రార్థిస్తూ కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. దేవుడు వాటిని దీవించును గాక. ఆమేన్.